గ్రేటర్లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐటీ కంపెనీలు ఉన్న ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవాల్సిందే. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఐకియా సర్కిల్ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. రేపటి నుంచి ఈ మార్పులు అందుబాటులోకి రాబోతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అయితే వాటిని మళ్లించేందుకు ట్రాఫిక్ అధికారులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రోజు రోజుకి వాహనాలు పెరగడంతో ట్రాఫిక్ సమస్య మరీ ఎక్కువగా అయింది. అదేవిధంగా ఐకియా రోటరీ దగ్గర కూడా వాహనాలు మళ్లించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. దానికి మూలంగానూ ట్రాఫిక్ తగ్గుతుందని అయితే అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సైబర్ టవర్స్ కు వెళ్లాలనుకునే వారు ఐకియా అండర్ పాస్ నుంచి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అందుకు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లేవారు ఐకియా రోటరీ వద్ద కుడివైపు తీసుకుని కేబుల్ బ్రిడ్జ్ వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు రోటరీ వద్ద నుంచి వెళ్లేవారు యూటర్న్ తీసుకుని వెళ్లే అవకాశం అయితే కల్పించారు. రోటరీలోకి వచ్చిన తర్వాత కూడా కుడివైపు తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫ్రీలేక్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే బయోడైవర్సిటీ జంక్షన్ కు వెళ్లాలనుకునేవారు ఐకియా అండర్ పాస్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఐకియా రోటరీ నుంచి నేరుగా వెళ్లి సీగేట్ మొదటి యూటర్న్ ఉపయోగించుకున్నట్లయితే బయోడైవర్సిటీ వైపు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు అన్ని విధాల ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలి అని అంటే ఇప్పుడు వాహనాలను అయితే మళ్లించక తప్పదు అని అయితే అభిప్రాయపడుతున్నారు అధికారులు. ఇప్పుడు ఇక్కడనే కాదు, ఇప్పుడు ఐకియా రోటరీ దగ్గర అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాహనాలను మళ్లించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్.